ఇప్పుడు మనం నెల్లూరు జిల్లా కలువాయి మండలం గోపవరంలోని శ్రీకంఠ మల్లేశ్వర స్వామి దేవాలయంలోకి వచ్చాం. ఇక్కడ కవయిత్రి ఆత్మకూరి మల్లమాంబ గారు రామాయణం రాసినటువంటి ప్రదేశం. ఈ దేవాలయం చూడండి, చాలామంది బద్వేల్ దగ్గర గోపవరం దగ్గర రాసింది రామాయణం అని అంటారు. తర్వాత ఈ కలువాయి దగ్గర ఉన్న గోపవరంలో శ్రీకంఠ మల్లేశ్వర స్వామి దేవాలయం లేదు అని అంటారు. కానీ ఊరకు ఒట్టి మాటలు కాదు, డైరెక్ట్గా చూడాలి. ఇది చూడండి, ఇక్కడ చూడండి. ఈ స్టేజీలో మొత్తం గురులింగ సంగమార్చన పరుడు, శివభక్తి పరుడు, బాంధహితుడన్ కేశవ ఆత్మకూరి కేశన వరపుత్రిక అని ఉంటుంది. ఆతుకూరి అని ఉండదు చూడండి. అక్కడ ఆత్మకూరి కేశన వరపుత్రిక చూడండి. ఆత్మకూరి కేశన వరపుత్రిక మళ్ళ అనేది రామాయణ బోర్డు. ఇది శ్రీకంఠ మల్లేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ శ్రీకంఠం అని ఎందుకు వచ్చిందంటే, శివలింగానికి కింది భాగంలో ఇట్లా అంటే మన మెడ కింద ఇలా కంఠం తగులుతుందో ఆ రకంగా తగులుతుంది. అందువల్ల దీన్ని శ్రీకంఠ మల్లేశ్వర స్వామి దేవాలయం అంటారు. ఇక్కడ ఈ దేవాలయానికి ఆది శంకరాచార్యులు కూడా దర్శించారు. అందువల్ల ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తేదీ ప్రాంతంలో ఇక్కడ శంకర జయంతి అనేటువంటి పేరుతోనూ జరుపుతుంటారు. ఈ ఆది శంకరాచార్యులు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం యొక్క విశేషం ఏంటంటే, మూల విరాట్టు స్వయంభు అనమాట. 30 అడుగులు తవ్వినా కానీ అది లోపలే ఉంటుంది. ఒకవేళ వీళ్ళు కొత్త దేవాలయం కడదామని ఆ విగ్రహం కొంచెం ముందు జరపాలని 30 అడుగులు తవ్వినా కానీ అంత్యరూపం కనపడలేదు. అందులో స్వయంభు అని అంటారు. మొళ్ళగారి ఇల్లులు, కవయిత్రి మొళ్ళగారి ఇల్లులు ఈ పొలాలలో కనిపిస్తున్నాయి కదా, అక్కడ పురాతన పాడుబడినటువంటి దేవాలయాలన్నీ కూడా, లేకపోతే కుమ్మరి ఆములన్నీ కూడా ఉన్నాయి. అది వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటి నుంచి కొంచెం దక్షిణ వైపున కొంచెం 1 కిలోమీటర్ దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. ఇది శ్రీకంఠ మల్లేశ్వర స్వామి దేవాలయము. ఇది చాలామంది ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి చోట శ్రీకంఠ మల్లేశ్వర స్వామి దేవాలయం లేదు అని అంటారు. ఈ ప్రాంతంలోనే మొళ్ళగారు ఉండి 3.5 రోజుకల్లా పూర్తిగా రామాయణాన్ని మొత్తం 876 పద్యాలతోటి రామాయణం రాయబడినటువంటి ప్రాంతం ఇది చారిత్రాత్మక ప్రదేశం. ఇది చూడండి, ఇక్కడ పురాతన శివలింగాలు నేటికి ఉన్నాయి చూడండి. ఇదంతా కూడా శ్రీకంఠ మల్లేశ్వర స్వామి దేవాలయము. లేదు అనేటువంటి పెద్దలకు చెప్తున్నా, చూడండి ఒకసారి ఎందుకు లేదు శ్రీకంఠ మల్లేశ్వర స్వామి దేవాలయం. ఈ యొక్క గర్భగుడి దగ్గర వాళ్ళ నాన్న గంట కొడుతూ ఉండగా ఆమె ఇక్కడ ఈ గర్భగుడి దగ్గర వాళ్ళ నాన్న గంట కొట్టి పూజ చేస్తుండగా ఈమె రామాయణాన్ని రచించడం జరిగింది. 3.5 రోజుకల్లా పూర్తిగా చేయడం జరిగింది. ఇది స్వయంభు శివలింగం అనేటువంటి ప్రాంతం. ఈ పూజారి అయితే అందుబాటులో లేకపోవడం వల్ల లోన నేను చూపించలేకపోతున్నాను. ఇది స్వయంభు శివలింగము. ఇటువైపున ఈ దేవాలయానికి ఇటువైపు దగ్గరగా చూసినట్లయితే ఇక్కడ మొళ్ళగారి విగ్రహం కూడా ఆ పొలంలో కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని మళ్ళీ నేను ఫోటో రూపంలో తెలియజేస్తాను. ఇది శ్రీకంఠ మల్లేశ్వర స్వామి యొక్క దేవాలయం. ఇందాక ఏర్పాటు చేసి చూపించింది మొళ్ళగారి విగ్రహాన్ని మేము ఏర్పాటు చేసాం. కవయిత్రి మొళ్ళ సాహితీపీఠం అనే పేరుతోటి నేను మొళ్ళ పీఠాన్ని ఏర్పాటు చేసి, కవయిత్రి మొళ్ళగారి పీఠాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మొళ్ళగారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొళ్ళగారికి రామాయణాన్ని స్త్రీ స్నానం ఆడిన తర్వాత ఎంట్రుకలు అంటే శిరోజాలు విదిలించినంత సులువుగా ఆమె రామాయణం రాసినట్టు ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే, మొళ్ళగారికి వెనక భాగంలో ఎంట్రుకలు విదిలించినట్టుగా ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ మున్నెల్లి శివశంకరయ్య, చూడండి మున్నెల్లి శివశంకరయ్య రాష్ట్ర అధ్యక్షులు, కవయిత్రి మొళ్ళ సాహితీపీఠం అని రాసి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇది మేము ఏర్పాటు చేయబడింది. ఇది శ్రీకంఠ మల్లేశ్వర స్వామి ఆలయము. ఇక్కడ మొళ్ళగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసాము. మొళ్ళగారు రామాయణం రాసిన ప్లేస్ ఇదేను. శ్రీకంఠ మల్లేశ్వర స్వామి ఆలయం ఉందని బోర్డు కూడా ఉంది. కొంతమేర